గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు కుందారం సబ్ స్టేషన్లో పీటీఆర్ లో ఆయిల్ లెవెల్ అంటే వచ్చి అటెండ్ అయ్యాం. ఆయిల్ కూడా ఫిల్ చేసినాం సార్, అలాంగ్ విత్ అవర్ స్టాఫ్ సార్. ఎస్ఓ గారిని జీతం ఇవాళ వస్తుందా సార్ అని అడిగిన సార్. ఎస్ఓ గారు ఫోన్ కట్ చేసి బాధ అనిపించింది సార్. చాలా ఏడ్చిన సార్. అసలు జీతం అడిగితే బాధ పెడతాం సార్, అసలు చెప్పడానికి కూడా వాళ్ళు సహిస్తలేరు సార్. అంత తప్పేమున్నా సార్, జీతం అడగకూడదా సార్? బ్రెడ్ బటర్ సార్, తినడానికి తిండి అడిగినాం కదా సార్. జీతం అంటే జీతం ఇవ్వకుండా చెప్పడానికి కూడా అసహించుకుంటూ ఫీల్ చేస్తాను సార్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసింది సార్ నాది. ఈరోజు ఎల్ఓసి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ కట్, జీతం ఇచ్చి జీతం లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ముందే ఎట్లా కట్ చేస్తారు సార్? జీతం ఇవ్వాలి కదా సార్. సార్లు ఇవ్వలేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసిండ్రు. ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి ఎట్లా సార్? నాకు ఇవ్వండి జీతం, నేను కట్టుకోకపోతే నా మీద యాక్షన్ తీసుకోండి ఇన్కమ్ ట్యాక్స్. కానీ నాకు జీతం ఇవ్వకుండా మీరు ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు సార్? ఇది చాలా దారుణం సార్. జీతాలు ఇవ్వకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి సార్ మీరు కట్ చేసేది? మీకేం అవసరం సార్? ఇది చాలా అన్యాయం చేస్తాను సార్. మనం ఇబ్బంది పెడుతున్నారు జీతాలు ఇవ్వకుండా. తిన్నదా తిండి కొరకే అడిగినాం సార్, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ముందు ఇస్తారా సార్ వాళ్ళకు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు జీతం ఇచ్చినాక కట్ చేయాలి సార్, లేదు నేను కట్టుకుంటా సార్. చాలా అన్యాయం సార్ ఇది. ఎస్ఓ గారు అయితే ఫోన్ కూడా ఎత్తుతలేడు సార్. మా డి గారు ఏమైనా ట్రైనింగ్ అంటున్నాడు. అసలు ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు సార్, ఎవరు పట్టించుకుంటలేరు. నేను సార్ నా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. ఇక అన్ని అప్పులు, ఈఎంఐలు సార్. ఇక సార్ మీ దయ సార్, జీతాలు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. నా జీతం నాకు కావాలి సార్. నేను పని చేసినా సార్, నేనేమన్నా పని చేయకుండా అడుగుతున్నానా సార్? సార్ దండం చదువుతా సార్, జీతాలు ఇప్పాడు సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్.